రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ నెల 12 తారీఖుకి ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటుంది. ఈరోజు మే 11. ఇంక కరెక్ట్గా 1 మంతే ఉంది. ఈ 1 మంత్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు బాబు గారు ఏం నెరవేర్చారంటే గ్యాస్ సిలిండర్ ఒకటి, మహిళలకి వృద్ధాపించను, ఇక అమ్మఒడి కానీ, 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,000 కానీ, ఆటో డ్రైవర్లకు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇంకా చెప్పిన సంక్షేమ పథకాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. సో ఈ పథకాలు జూన్ నెల 12 లోపు బాబు గారు అమలు చేయకపోతే జూన్ నెల 12 తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నాడు. సో ఇదేంటంటే ప్రజెంటు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల వారీగా ప్రతి ఒక్కరిని సమావేశాలు అవుతున్నాడు. ఈ సమావేశం తర్వాత జిల్లాల వారీగా, నియోజకవర్గాలుగా కార్యకర్తల్ని, ముఖ్యమైన నాయకుల్ని, ఎక్స్ఎమ్మెల్యేలని మొత్తం గ్రిప్పులో పెట్టుకున్నాడు. ఎక్కడెక్కడ విదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా రప్పించుకుంటున్నాడు. వాళ్ళు వస్తున్నారు. బెంగళూరు, చెన్నై, ఇతర దేశాలు ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వచ్చేసి జగన్ గారిని పరామర్శించుకోవడం, ఆయన కలిసి నియోజకవర్గాల్లో జరుగుతున్న సమస్యలను ఆయనకి వివరించి పక్కెళ్ళిపోతున్నారు. సో నేనేం చెప్తానంటే జూన్ నెల 12 తర్వాత మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు బాబు గారు నెరవేర్చలేకపోతున్నాడు. ప్రజెంట్ మన రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి బాబు గారు నెరవేర్చడానికి కొంచెం టైం పట్టింది. నెరవేర్చలేడు ఆ హామీలు. సో మనందరూ తెలుసు, ఎందుకంటే మన రాష్ట్రం ఇప్పుడు ఎంత అప్పులో ఉందనేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని టైం చూసి దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమైపోయాడు. ఎందుకు చెప్తానంటే జూన్ 12 తర్వాత ప్రతి ఒక్క జిల్లాలో దీక్షలు, ధర్నాలు చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధమైపోయింది. కూటమి ప్రభుత్వానికి భారీ షాక్ ఇవ్వడానికి వాళ్ళందరూ సిద్ధమయ్యారు. బాగా ఆలోచించండి. ఎందుకు చెప్తానంటే సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు, నాయకులు, ముఖ్యమైన వ్యక్తులందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, దీక్షలు చేసి కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు మేము నిద్రపోమని చెప్పి వాళ్ళందరూ సిద్ధమైపోయారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని బాబు గారు ఏమన్నా 12 లోపు, జూన్ 12 లోపు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేర్చగలరా? చేయలేడు. ఎందుకంటే ఆ రోజు హామీలు ఇచ్చాడు, బహిరంగ మేనిఫెస్టోలో హామీలు ఇచ్చాడు. కానీ ఇప్పుడున్న మన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు బట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు. సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. మీరు కూడా అనొచ్చు, నన్నైనా మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఆ రోజు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్గా మాట్లాడారు, ఈరోజు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్గా మాట్లాడతారా? బాబు గారు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాడు, అలాంటప్పుడు మీరు కూటమి ప్రభుత్వానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి మీరు కూడా మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. సో మేము కూడా మీలాగే రోడ్ల మీదకి వస్తాం. కూటమి ప్రభుత్వాన్ని మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తాం. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించమని చెప్పి మేము కూడా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతాం. వాళ్ళు చేయగలరు, చేస్తారు. చేయలేకపోతే మనం ఏం చేయలేం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు 5 సంవత్సరాలు, మీరు ప్రతిపక్షం ఉన్నారు. మీ వర్క్ ఏంది? వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వాళ్ళ మీద ఫైట్ చేయడం మీ వర్క్. మా వర్క్ ఏంది? ప్రజల తరపున వాళ్ళకి ఎంతో కొంత ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు వచ్చేలా మేము అందించేలా మేము ఫైట్ చేయడం మా బాధ్యత. ఏదేమన్నా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఈ 4 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ నుంచి భారీ ఎత్తున ఎదురు దెబ్బలు తగులుతాయి. సో ఈ ఎదురు దెబ్బలు తట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా లేకపోతే 29లో అధికారంలోకి రావడం కష్టం. సో మన వీడియో చూసినాక కొంతమంది జనసేన కార్యకర్తలైనా, ముఖ్యమైన నాయకులైనా నా మీద కొంచెం కోపడతారు. సో నేను ఎందుకు చెప్తానంటే జనసేన నాయకులైనా, కార్యకర్తలైనా, లోకేష్ బాబు అభిమానులైనా సరే, కోపడ్డా, బాధపడ్డా సరే, ఒకసారి ప్రజల్లోకి రండి.
నలుగురు కూర్చున్న దగ్గర నలుగురు ఏం మాట్లాడుకుంటున్నారు, ఒక్కోడి మనసులో ఏముందో ఒకసారి ఆలోచించండి, ఒకసారి గమనించండి. ఎందుకంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. బాబు గారు ఆ రోజు హామీలు ఇచ్చాడు, అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చాడా, లేదు పేద ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తాను, చూపిస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చాడా? ఒకసారి ఆలోచించండి. మరో పక్క ఇంకో విధానం ఏంటంటే, మన రాష్ట్రానికి రాజధాని లేదు. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు అంత ముఖ్యం కాదు. సంక్షేమ పథకాలు ఇచ్చే బదులు అదే డబ్బులతోటి రాజధాని కట్టుకుంటే ఎంత బాగుంటుంది అని చెప్పి మరి కొంతమంది దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఏదేమన్నా సరే అభివృద్ధి చేసుకుంటేనే ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు మన రాష్ట్రంలో. అలాంటి వారికి సంక్షేమ పథకాలు అందించాలి కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసి చూపించింది. కరోనా టైము 2 సంవత్సరాలు పోయినా మిగతా 3 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసి చూపించింది గత ప్రభుత్వంలో. దానికి ధీటుగా మీకు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. నెరవేర్చకపోతే మటుకి 29లో కూటమి ప్రభుత్వానికి ఎన్ని పార్టీలు సపోర్ట్ చేసినా అధికారంలోకి రావడం కష్టం. బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలుసుకొని జగన్ పార్టీ మీద ఫైట్ చేసినా సరే అధికారంలోకి రావడం కష్టం. రాలేదు కూడా, రాదు కూడా. బాగా ఆలోచించండి. కూటమి నేతలు ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. లేదంటే మటుకి మన కూటమి ప్రభుత్వాన్ని దెబ్బ తీయడానికి జగన్ సర్కార్ సిద్ధమైంది. థ్యాంక్ యూ.